గణాధిపతయే నమః. ముఖ్యంగా ఈ మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలని కలిపి మీనరాశి అని అంటారు. మీనరాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు, మృదువైన స్వభావం కలిగి ఉంటారు, బంధాలని బాధ్యతల్ని వదిలించుకోలేని పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే మనసులో ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ కూడా పైకి ఏమీ లేనట్టుగా ఆధ్యాత్మిక భావనలతో వీళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రశాంతమైన చిన్న జీవులుగా, చాలా ప్రశాంతమైనటువంటి ఒక పరిధికి లోబడినటువంటి చిన్న 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 సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న విషయాలలో ఎంతో సంతోషపడిపోయే మనస్తత్వం ఉండేటువంటి ఈ మీనరాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఉండే వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కనుక వీళ్ళు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళు మొట్టమొదటగా మేషరాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, మనం ఇందాక చెప్పినట్లుగా మృదు స్వభావం, సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వాళ్ళు కాస్త దూకుడు స్వభావం, స్పీడ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, దృఢమైన శరీరం, మనసు కలిగినటువంటి మేషరాశి వాళ్ళని చేసుకోవటం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే మేషరాశి స్త్రీని మీనరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు, కానీ మేషరాశి పురుషుణ్ణి మీనరాశి స్త్రీ చేసుకోరాదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన మేషరాశి స్త్రీని మీనరాశి పురుషుడు గనక వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళతారు. ఎటువంటి స్థితిలో జీవితాన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా అవుట్పుట్ చివరిగా వీళ్ళు మంచి ఆర్థికమైన అభివృద్ధికి దోహదం పడేటట్టుగా వీళ్ళ జీవితాలు నడవటం అనేటువంటిది జరుగుతుంది. కానీ మేషరాశి పురుషుణ్ణి గనక మీనరాశి స్త్రీ వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్లకు ఉన్నటువంటి కొంచెం ఈ దుడుకు స్వభావం వల్ల కానీ, క్షణిక ఆవేశం వలన కానీ, కోపం వలన కానీ, వాళ్ళ యొక్క స్పీడ్గా ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం వలన మీనరాశి వాళ్ళు తరచుగా డిప్రెషన్కి గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ మీనరాశి స్త్రీలు తరచుగా డిప్రెషన్కి గురై వాళ్ళు ఎందుకు బ్రతుకున్నామా అనేటువంటి తీవ్రమైన ఆలోచనలోకి, డిప్రెషన్లోకి చేజారే పరిస్థితి ఉంటుంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ మేషరాశి పురుషుడుని మీనరాశి స్త్రీ వివాహం చేసుకోరాదు. ఇకపోతే మీనరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో మంచి ఉన్నతమైన స్థితి కింద, మంచి స్నేహంగా, మంచి అనురాగపూరితంగా, మంచి ఆప్యాయంగా ఉండేటువంటి కుటుంబ స్థితిని ఇది సూచిస్తుంది. కారణం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఒక మంచి ఆలోచన ధోరణిని కలిగి ఉంటారు, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. మంచి ఆలోచన ధోరణులతో కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళని ఈ మీనరాశి వాళ్ళు సహజంగానే చక్కగా చూస్తారు, ఇష్టపడతారు. కనుక వీళ్ళిద్దరూ అంటే మీనరాశి వాళ్ళని మేషరాశి వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా సరే వాళ్ళ గ్రహస్థితులు కలిసేటట్లయితే, వాళ్ళ జాతకాలు కలిసేటట్లయితే నిస్సంకోచంగా వివాహం చేసుకోవచ్చు. ఇకపోతే మీనరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవాల్సి వచ్చినట్లయితే సహజ సిద్ధంగానే కొంచెం చలాకీగా, కొంచెం వ్యంగ్యాస్త్రాలతో, వెటకారాలతో, కాస్త కామెడీగా, కాస్త సరదాగా జీవితాన్ని గడిపేసేటువంటి మిథున రాశి వాళ్ళ కొద్దిగా వాళ్ళ యొక్క స్పీడ్ని, చలాకీతనాన్ని, గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మీనరాశి వాళ్ళు సర్దుకుపోగలిగితే ఈ మిథున రాశి వాళ్ళని కూడా ఈ మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటువంటి ఈ కాంబినేషన్లో ఎప్పుడూ కూడా స్త్రీ అయినా పురుషుడైనా సరే మిథున రాశి వాళ్ళే ఇక్కడ వాళ్ళ పైచేయిగా ఉంటుంది, విజయం సాధిస్తారు, గొప్ప స్థితికి వెళతారు. అయితే మిథున రాశి పురుషుడు గనక మీనరాశి స్త్రీని చేసుకునేటట్లయితే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు, జీవితంలో మంచి విజయాలని పొందుతారు, ఆర్థిక అభివృద్ధిని కూడా పొందుతారు. అయితే ఈ కాంబినేషన్లో మిథున రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళ సున్నితత్వాన్ని
అర్థం చేసుకుని ప్రవర్తిస్తే వాళ్ళిద్దరి మధ్య సంసారం సజావుగా జరుగుతుందని చెప్పడం అనేటువంటిది ముఖ్యమైన సూచన. ఇకపోతే మీనరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరూ కూడా సున్నితమైన మనసు కలిగినటువంటి వాళ్ళు. సహజంగానే కర్కాటక రాశి వాళ్ళు కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి చాలా స్పీడ్ అయినటువంటి ఆలోచన ఉంటుంది. అంటే వాళ్ళు చాలా స్పీడ్గా ఆలోచించగలుగుతారు, చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సహజంగానే మృదు స్వభావం కలిగినటువంటి మీనరాశి వాళ్ళు, అలాగే చక్కటి ఆప్యాయత, ఆప్యాక్షలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళ మధ్య ఈ వైవాహిక జీవితం అనేటువంటిది మంచి స్థితిని తెలియచేస్తుంది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే మంచి సరదాగా సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మీనరాశిని చేసుకున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు మంచి ఉచ్చస్థితికి చేరుతారు. వీళ్ళలో కూడా పైచేయి కర్కాటక రాశి వాళ్ళదే అవటం ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. వీళ్ళిద్దరి కాంబినేషన్ మంచి లక్ష్మీప్రదం అవుతుంది. అంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఇకపోతే మీనరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఇక్కడ ఇదొక విచిత్రమైన పరిస్థితి. కారణం ఏంటంటే మీనరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైన సందర్భంలో అయితే తప్ప వివాహం చేయటం అంత క్షేమం కాదు. కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ, వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ, అలాగే వాళ్ళకి బాగా నిలబడి పోరాడేటువంటి శక్తి ఎక్కువ. కానీ చిన్న విషయాలకి అలసిపోయేటువంటి మనస్తత్వం ఉన్న మీనరాశి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళని తట్టుకోలేరు కనుక వీళ్ళిద్దరి పరిస్థితుల్లో, అంటే వీళ్ళిద్దరికి ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. చేసినట్లయితే వాళ్ళ జాతక స్థితి రీత్యా, వాళ్ళ గ్రహస్థితుల రీత్యా ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో అనుభవిస్తారు కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ మీనరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఇకపోతే మీనరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే మీనరాశికి కన్యారాశికి మధ్య ఉండేటువంటి సమసప్తక స్థితి వలన సహజంగానే కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకెళ్తే అటే వెళ్ళిపోతారు. కొంతవరకు ఏదన్నా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి వాళ్ళతో కలిసి ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ వైపు వెళ్తారు. అయినప్పటికీ మీనరాశి వాళ్ళు వీళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయగలిగితే వీళ్ళిద్దరికీ గ్రహస్థితులు కలిచేటట్లయితే వీళ్ళిద్దరికీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వివాహం చేయవచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఈ వీళ్ళిద్దరు వివాహం చేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య సమసప్తక స్థితి ఉండడం వలన గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళని వివాహం చెయ్యాలి. అయితే వీళ్ళిద్దరిలో కూడా కన్యారాశి వాళ్ళదే పైచేయి అవుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళే విజయాలు సాధిస్తారు. అలాగే వీళ్ళిద్దరి స్థితిలో కన్యారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన సహజ సిద్ధంగానే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి తులారాశి వాళ్ళు పైకి గట్టిగా అరవకపోయినా కూడా లోపల స్టెబర్న్ మైండ్, అంటే ఒక దృఢమైన మనస్సు కలిగినటువంటి తులారాశి వాళ్ళని ఈ మీనరాశి వాళ్ళు తొందరగా అడ్జస్ట్ చేసుకోలేరు. అంటే ఒకవేళ తులారాశి పురుషుడిని గనక మీనరాశి స్త్రీ చేసుకునేటట్లయితే జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలాగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక వీలైనంత వరకు, తప్పనిసరి అయితే తప్ప వీలైనంత వరకు మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకోవటం అనేటువంటిది పనికిరాదని చెప్పబడుతుంది. ఇకపోతే మీనరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే ఆవేశం, ప్రేమ, కోపం, ద్వేషం, ఆప్యాయత, 10 మందికి సహాయపడే మనస్తత్వం, కోపం వచ్చినప్పుడు తీవ్రంగా మండిపడటం, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీనరాశి వాళ్ళు భరించలేరు. వీళ్ళిద్దరి మధ్య కోణస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదు. ఒకవేళ చేయవలసి వస్తే మీనరాశి పురుషుడికి వృశ్చిక రాశి స్త్రీతో కానీ, మీనరాశి స్త్రీకి వృశ్చిక రాశి పురుషుడితో కానీ వివాహం చేయవలసి వస్తే వాళ్ళ గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొన్ని రెమెడీస్ చేసిన తర్వాత మాత్రమే
వీళ్ళకి వివాహం చేయాలి, లేకపోతే మీనరాశి వాళ్ళు బలైపోతారని చెప్పబడుతోంది. ఇకపోతే మీనరాశి, ధనుసు రాశి. అంటే ఈ మీనరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య మంచి అన్యోన్యత, మంచి విజయాలకి సోపానంగా ఈ యొక్క కాంబినేషన్ ఏర్పడుతుంది. అంటే ఈ మీనరాశి వాళ్ళని ధనుసు రాశి వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారు, మంచి సంసార జీవితాన్ని పొందుతారు, మంచి సంతానం కలుగుతుంది. అలాగే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సంతానం వీళ్ళకి కలగటం ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. అలాగే వీళ్ళ సంతానం మంచి స్థితికి వెళతారు. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళు జీవితంలో ఆర్థికంగా బలపడతారు, గృహ వాహన సౌఖ్యాలు ఏర్పరచుకోగలుగుతారు. కనుక ఈ మీనరాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళతో వివాహం చేయవచ్చు. ఇకపోతే మీనరాశి, మకర రాశి. మంచి పట్టుదల, మంచి ఆకర్షణ శక్తి, మంచి జనాకర్షణ కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళని ఈ మీనరాశి వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళు పిచ్చి పట్టుదలకు పోయి ఈ మకర రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టనంత కాలం వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మంచి స్థితికి వెళుతుంది. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు మంచి స్నేహం, ప్రేమ, ఆప్యాయత పొందుతారు. ఈ మీనరాశి వాళ్ళు ఈ మకర రాశి మకర రాశి వారి వల్ల మంచి లాభాన్ని పొందగలుగుతారు, జీవితంలో మంచి స్థితికి చేరగలుగుతారు. అలాగే మీనరాశి, కుంభరాశి. అంటే ఈ మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీనరాశికి కుంభరాశికి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన ఈ మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితం మంచి ఆనందదాయకంగా, చక్కటి ఊహాలోకాల్లో విహరించేటట్లుగా మంచి మానసిక బంధం ఏర్పడే విధంగా ఏర్పడుతుంది. అలాగే ఈ మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు చేసుకునేటట్లయితే ఈ కుంభరాశి పురుషుడు ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళతాడు, మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తాడు. కనుక గ్రహస్థితులు కనుక కలిసేటట్లయితే ఈ ద్విద్వాదశ స్థితి అయినప్పటికీ కూడా ఈ మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు చేసుకోవడం వలన పెద్ద ఇబ్బంది ఉండదు. గ్రహస్థితులు కలిసేటట్లయితే మంచి విజయాలను పొందుతారు, ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అలా కాకుండా మీనరాశి పురుషుల్ని కుంభరాశి స్త్రీ చేసుకునేటట్లయితే కొద్దిగా వీళ్ళు ఆర్థికంగా కాస్త చితికిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళకి వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళు స్వతసిద్ధంగానే ఊహాజీవులు, అలాగే భవిష్యత్ దర్శనం కలిగినటువంటి వాళ్ళు, ముందుగా ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలబడగలిగేటువంటి వాళ్ళు. కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ జాగ్రత్తలు పాటించి వివాహం చేయగలిగితే మంచి స్థితికి వెళ్తారనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఇకపోతే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే అంటే సహజసిద్ధంగానే మృదు స్వభావం, సౌమ్యత, ఆధ్యాత్మికత, అలాగే మంచి కుటుంబాన్ని ఇష్టపడటం, ప్రేమాభిమానాలు కలిగినటువంటి మీనరాశి వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే వాళ్ళ సంసార జీవితం బాగున్నప్పటికీ కూడా ఒకేసారి ఇద్దరికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి కష్టాలను వాళ్ళు భరించలేక చాలా తీవ్రమైన మనస్తాపాకానికి గురయ్యి కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వీలైనంత వరకు ఒక మీనరాశి స్త్రీకి ఇంకొక మీనరాశి పురుషుడితో వివాహం చేయరాదు. ఇది ఈ మీనరాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటారనే విషయంలో బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అయితే గతంలో ఆల్రెడీ వివాహం జరిగిపోయింది. అంటే మీనరాశి వాళ్ళకి ఒక కుంభరాశి వాళ్ళతోనో, సింహరాశి వాళ్ళతోనో, వృశ్చిక రాశి వాళ్ళతోనో వివాహం జరిగిపోయింది. మనం వెనక్కి తీసుకురాలేం. కనుక అటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ని కనుక పాటించేటట్లయితే వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మంచి ఉన్నతమైనటువంటి విజయాల్ని, ఆర్థికాభివృద్ధిని, మంచి ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని, మంచి సంతానాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ కనుక పాటించగలిగేటట్లయితే జరుగుతాయి. కనుక అంటే పైన చెప్పిన అంశాలన్నీ మనకు లభిస్తాయి. కనుక ఇటువంటి రెమెడీస్ని పాటించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఈ రెమెడీస్ అన్నింటినీ పాటించి మీనరాశి వాళ్ళు మంచి జీవితాన్ని గడుపుతారని, ఉన్నతమైన విజయాలు పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.